ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో వృషభ రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం పంచభూతాల గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి. అలాగే వీరికి మనుషులు సాయం చేయకపోయినా నేచర్స్ తప్పకుండా సాయం చేస్తుంది వీరి జాతక బలానికి. వృషభ రాశి వారికి మాత్రం స్త్రీలకు పురుషులకు చాలా వరకు అద్భుతమైన యోగం ఉంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగ బలం కలిసి వస్తుందండి. అలాగే విద్యార్థులకు 10th క్లాస్ చదివేవారు కావచ్చు, ఇంటర్ చదివేవారు కావచ్చు, ఎవరికైనా బాలబాలికలకు మాత్రం అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొందరికి ఇబ్బందులు కూడా వస్తాయి, వచ్చినా ఏం పర్వాలేదు వారి జాతక బలానికి. విద్యారంగంలో తిరుగు ఉండదు వీరి జాతక బలంలా. బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విదేశంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇబ్బందులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం విదేశంలో ఉద్యోగం చేస్తున్న వారు అక్కడైనా సరే, అంటే వేరే దేశంలో అయినా సరే మన దేశంలో అయినా సరే సంకటహరి చతుర్థి అని ఒక రోజు వస్తుంది. ఆ రోజు మహాగణపతిని పూజ చేస్తే వారి మీద ఉన్న సంకటం అనేది వెళ్ళిపోతుందండి. సంకటం అంటే చాలా వరకు క్రిటికల్ పొజిషన్ అన్నట్టు. ఆ క్రిటికల్ పొజిషన్ పోవాలంటే మాత్రం సంకటహరి చతుర్థి రోజు మాత్రం చవితి రోజు అన్నట్టండి. ఆ రోజు మాత్రం గణపతి పూజ చేస్తే వారి మీద ఉన్న చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభకార్య విషయాల్లో చిక్కులు రావటం కానీ, కుటుంబ విషయంలో చిక్కులు రావటం కానీ, ధన విషయంలో, అలాగే రాజకీయ విషయంలో, అలాగే పర్సనల్ లైఫ్ విషయంలో, కెరీర్ విషయంలో ఇబ్బందులు చికాకులు ఉన్నవారు కూడా మాత్రం ఆ మహాగణపతికి పూజ చేయటం, వీలైతే హోమం చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం రాజకీయ నాయకులకైతే తిరుగుండదండి. వారి పేరు మీద ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే కళాకారులు, టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు. కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉన్నారండి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆ కళామ తల్లి వీరికి ఆశీర్వదించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కానీ మాత్రం కేంద్ర పరంగా అయితే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. రాష్ట్ర పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి.